ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభములు ఈరోజు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తుత దినాల్లో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ సమస్యల వలయంలో చిక్కుకొని జీవిస్తూ అప్పులు చేసి అప్పులు తీర్చుకోలేక ఆర్థికంగా మరి నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు అప్పులు చేసి తిప్పలు పడుతున్నావా? ఎలా తీర్చుకోవాలో అని దిగులు పడుతూ భీతి చెందుతూ ఉన్నావా? అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు శ్రద్ధగా విను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. బైబిల్ ఉన్నవారు మీరు కూడా ఆ బైబిల్ తెరిచి చూడాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నారు. ఆ బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఆ, ఉన్నది, అది తప్ప మరేమియు లేదని ఆమె ఎలీషా దైవజనుడితో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోయాడు. అతని భార్య ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నీ శిష్యుల్లో ఒకడైనటువంటి నా యజమానుడు చనిపోయాడు. మరి అప్పులవాడు వచ్చి నా 2 పిల్లలను దాసులుగా తీసుకెళ్ళిపోతాడని ఎలీషా దగ్గరికి వచ్చి దైవజనుడికి మొర్రపెట్టుకున్నటువంటి సందర్భం అన్నమాట ఇది. అప్పులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అప్పుల బాధల్లో సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి వాళ్ళు చాలా మంది నా దగ్గరకు వచ్చి, ప్రార్థన చేయండి అయ్యారు, మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అప్పులున్నాయి, రుణాలున్నాయి అని ఎంతో మంది విజ్ఞాపన ప్రార్థనలు, రిక్వెస్ట్లు పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ యొక్క ప్రవక్తల శిష్యుని భార్య కూడా దైవజను దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ చెప్పుకుంటూ ఉంది. అప్పుడు దైవజనుడు అడిగాడు, నా వలన నీకేమి కావాలి? నీ యొద్ద ఏమున్నది అని అడిగితే, నా ఇంటిలో నూనె కుండ తప్ప మరేమీ కూడా లేదు అని చెప్పింది. ప్రియమైన వారలారా, ఇక్కడ దైవజనుడు ఒక నిజమైనటువంటి సేవకుడు. అవసరతల్లో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేయగలిగిన వాడై ఉండాలి. ఒక యథార్థమైనటువంటి సేవకుడు ఆపదల్లో ఉన్నటువంటి వారికి, సమస్యల్లో ఉన్న వారికి తప్పకుండా సహాయము చేయగలిగినటువంటి ఒక చక్కటి దైవజనుడిగా ఉండాలని నేను ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మీ దైవజనులు మీకు సహాయం చేస్తారు తప్పకుండా. మీ సమస్య ఏదున్నా మీ దైవజనులకు చెప్పండి, వారు ప్రార్థన చేస్తారు. ఆ సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి దైవజనుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో మీకు విడుదల కలుగుద్ది అని నేను ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ వచ్చిన భాగంలో దైవజనుడు అడిగాడు, నా వలన నీకేమి కావాలి? దైవజనుడు ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు, యోహాను గారు ఒకరోజు దేవాలయంలోనికి వెళుతూ ఉన్నారంట. శృంగారమను దేవాలయం.
ఆ త్రోవ ప్రక్కన లేదా ఆ గుడి ప్రక్కన కూర్చునుండి ఒక కుంటివాడు భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఎవరైనా నాకు సహాయం చేయండి, ధర్మం చేయండి అని అందరి వైపు చేతులు చాపుతూ వాని నేత్రాలు సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నాయి. అయితే ఈ దైవజనులు కూడా వెళ్తున్నారు గదా! వీళ్ళ దగ్గర కూడా ఏదైనా సహాయం అందుద్దేమోనని ఇట్లా చేతులు ఆ వ్యక్తి చాచాడు. అప్పుడు పేతురు గారన్నాడు, "అయ్యా! మా యొద్ద వెండి లేదు, బంగారం లేదు. కానీ నజరేయుడగు యేసు క్రీస్తు నామములో నీవు లేచి నడువుము" అని చెప్పాడంట. హల్లెలూయా! నిజమే. దైవజనుల దగ్గర వెండి ఉండదు, బంగారం ఉండదు, ఆస్తి ఉండదు, అంతస్తు ఉండదు, ఏమాత్రం ధనం ఉండదు. అయితే ఒకటి కలిగి ఉన్నారు. అదేంటంటే యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఉన్నారు. ఆ నామం పేరట మీ కొరకు ప్రార్థించినప్పుడు అద్భుతాలు మీరు చూస్తారు. ఆశ్చర్య కార్యాలు చూస్తారు. దేవుడు ఎన్నో ఊహించనటువంటి మేలులతో మిమ్మల్ని తప్పకుండా దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. అందుకని దైవజనుడు ఎప్పుడూ కూడా ఈ ఇతరుల యొక్క మంచిని, విశ్వాసుల యొక్క మంచిని మరి ఎప్పుడూ కూడా కోరుకుంటాడు. అలాగే ఇక్కడ దైవజనుడు కూడా ఆమెనడిగాడు. "నా వలన నీకు ఏమి కావాలి? ఏమి కావాలి?" పౌలు గారు కూడా అంటా ఉంటాడు. "నేను మీలో వెండిని గాని, మీ దగ్గర ఉన్నటువంటి బంగారమును కానీ, మీరిచ్చే వస్త్రాలను గాని నేను ఎప్పుడూ ఆశించలేదు. నా కొరకు, నా కుటుంబం కొరకు నా చేతులు నిత్యము కూడా కష్టపడ్డాయని మీకు తెలుసు" అని కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. నిజమే ప్రియమైన వారలారా! దైవజనుల దగ్గర ఏమీ లేదు. కానీ వారు ప్రార్థన చేయగలరు. దైవజనుడు ఎలీషా గారు ఆమెతో అన్న మాటేంటంటే, "నీవు నీవు నా వలన నీకేం కావాలి?" అని అన్నాడు. ఆమె చెప్పింది. మరలా అడిగాడు. "ఇదిగో నీ ఇంటిలో ఏముంది? నూనె కుండ ఉంది" అని చెప్పగలిగింది. ప్రియమైన వారలారా! పూర్వపు కాలములలో నూనె కుండ ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ కుండ అనేది దేనికి సాదృశ్యం అంటే మానవుని యొక్క హృదయానికి సాదృశ్యం. ఈ మానవుని హృదయంలో నూనె అనగా అభిషేకంతో నింపబడాలి. ప్రతి ఒక్కరూ అభిషేకంతో నింపబడాలి. ప్రతి ఒక్కని హృదయము అభిషేకముతో నింపబడాలని ఈ లేఖనము ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు అభిషేకించబడ్డావా? నీ హృదయంలో అభిషేకం ఉందా? నీ హృదయంలో ఆనంద తైలం ఉందా? ప్రియమైన వారలారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోనండి. ఎందుకు ఈ మాటలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీ హృదయంలో ఆత్మాభిషేకముతో నువ్వు నింపబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ స్త్రీతో ఆ దైవజనుడు చెప్పాడు, "అమ్మా, నీవు ఊర్లోనికి వెళ్లి కొండలన్నిటిని అరువు తెచ్చుకో. అరువు తెచ్చుకున్న తర్వాత మీ ఇంటిలోనికి వెళ్ళు, తలుపులు మూసేయి. నీ పిల్లలతో ఆ! ఆ నూనెలో ఉన్నటువంటి ఆ కుండలో ఉన్నటువంటి నూనెను ఒక్కొక్క పాత్రలో నింపు" అని దైవజనుడు చెప్తే, ఈమె దైవజనుడి యొక్క మాటల యందు విశ్వసించి, దైవజనుడి మాట విని విధేయత చూపి ఏం చేసిందంటే ఊరంతా తిరిగింది. ఆ ఇంటికెళ్ళింది, ఈ ఇంటికెళ్ళింది, పక్కనోళ్ళ ఇంటికెళ్ళింది, ఎదురోళ్ళ ఇంటికెళ్ళింది. మరి తెలిసిన వారందరి ఇంటికెళ్ళి ఉన్న కుండలన్నీ అరువు తెచ్చుకుంది. అరువు తెచ్చుకొని ఆ! ఇంట్లోకెళ్ళి దైవజనుడు చెప్పాడు, "తలుపు వేసుకొని మీరు ఆ కుండలో ఉన్న నూనె అన్నిటిలో ఆ పాత్రలన్నిటిలో నింపండి" అని చెప్పాడు. ఎందుకు తలుపు వేసుకోమన్నాడు అనంటే, దానికి ఒక అంతరార్థం ఉంది. యేసు ప్రభు శిష్యులతో మరి పరలోక ప్రార్థన నేర్పినప్పుడు యేసయ్య చెప్పాడు, "మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళినప్పుడు మీరేం చేయాలంటే, మీ తలుపు వేసుకొని మీ రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి" అన్నాడు. హల్లెలూయా! నిజమే ప్రియులారా! తలుపు వేసి ప్రార్థన చేస్తే ఆశ్చర్యం జరుగుద్ది. తలుపులు వేసుకొని నీ ఇంటిలో, నీ గదిలో నువ్వెక్కడున్నావో, ఎక్కడ నివాసం చేస్తున్నావో, ఇక్కడ నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆశ్చర్య కార్యం ప్రభువు చేస్తాడు. ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంటే,
తలుపు వేసుకుని ఆ కుండలో ఉన్నటువంటి నూనెను అరువు తెచ్చినటువంటి పాత్రలన్నిటిలో కూడా పోస్తా ఉందంట. పాత్రలన్నీ నిండుతా ఉన్నాయి. నిండిన పాత్రలు పక్కన పెడుతున్నారు. ఖాళీ పాత్రలు తెస్తున్నారు. మరలా ఈ కుండలో ఉన్న నూనె పోస్తున్నారు. నింపబడుతున్నాయి. ఖాళీ పాత్రలు తెస్తున్నారు. నింపబడుతూ ఉన్నాయి. ఇట్లా ఇట్లా పాత్రలన్నీ అయిపోయినాయంట. హల్లెలూయా! ప్రియమైన వారలారా, ఇక్కడొక ఆత్మీయ అర్థం దాగి ఉంది. అదేంటంటే, ఇదిగో నీ హృదయము అభిషేకముతో నింపబడాలి. దావీదు గారు 23వ కీర్తనలో చెప్పబడింది ఏంటంటే, నా గిన్నె నిండి పొంగి పొర్లుచు ఉన్నది. గిన్నె అనగా హృదయము. నీ హృదయం పొంగి పొరలాలి. అభిషేకంతో నింపబడాలి. ఆత్మ వరములతో, కృపా వరములతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, ఇదిగో నీవు ఉప్పొంగాలి దేవునిలో. తర్వాత ఆ స్త్రీ దైవజన్ దగ్గరికి చెప్పిందంట. అయ్యా, నీవు చెప్పినట్లంతా చేశానయ్యా అనంటే, అప్పుడు చెప్పాడంట, ఈ ఈ నూనె నమ్ముకుని ఈ నూనె నమ్ముకుని నీ అప్పులన్నీ తీర్చుకో అని దైవజనుడు చెప్పాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడు చెప్పాడు ఏంటంటే, నీ కుండలో నూనెను పాత్రలో పోయి నింపు. నింపబడిన తర్వాత ఆ నూనె నమ్ముకుని నీ అప్పులు తీర్చుకో. నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరి ప్రియమైన వారలారా, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనండి. బెల్ లైక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మరింతగా మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రభు బలపరిచి వృద్ధి చేయును గాక.